బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురవడంతో బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది. విమానం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకునే సమయానికి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అనుమతించలేదు. నిన్న రాత్రి బెంగళూరులోనే బస చేసిన సీఎం రేవంత్ ఈ రోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇదైతే ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న హైదరాబాద్ చేరుకోవాల్సిన సీఎం రేవంత్ రెడ్డి వాతావరణం అనుకూలించలేక అటు బెంగళూరులోనే బస చేశారు. అయితే ఈ రోజు అయితే హైదరాబాద్ చేరుకోనున్నారు. మరికాసేపట్లో కూడా హైదరాబాద్ కి రానున్నారు. నిన్న ఒక్కసారిగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసింది. పలు చోట్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో ఇటు హైదరాబాద్ కి చేరుకోవాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఫ్లైట్ ను కూడా అటు బెంగళూరుకి మళ్లించారు. ఇక్కడ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోవడంతో కూడా వాతావరణం సహకరించట్లేదని చెప్పడంతో వెనువెంటనే కూడా బెంగళూరుకు తరలించారు. సో దాంతో నిన్న హైదరాబాద్ రావాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణం వాయిదా పడిందనే చెప్పాలి. సో ఈ రోజు మరికాసేపట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే హైదరాబాద్ చేరుకోనున్నారు. అటు ఢిల్లీ పర్యటనలో బిజీగా షెడ్యూల్ ముగిసిన అనంతరం కూడా నిన్న సాయంత్రానికి ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. బట్ వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురవడంతో ఇటు ల్యాండింగ్ అయితే అనుమతి నిరాకరించారు. దీంతో అటు సురక్షితంగా ఫ్లైట్ అయితే బెంగళూరుకి తరలించారు. అనంతరం కూడా ఇప్పుడు హైదరాబాద్ చేరుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఏదైతే కేవలం వాతావరణం అనుకూలించగా అటు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఫ్లైట్ అయితే అటు బెంగళూరుకి తరలించినట్టు తెలుస్తుంది. సో ఎప్పటికి ఇటు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? రైట్ క్లాస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న సాయంత్రం 6:30 తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ కు నిన్న రాత్రి 9:15 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాల్సింది. ఈ సమయంలోనే భారీగా వర్షం రావడంతో వాతావరణం అనుకూలించక ప్రతికూల వాతావరణం వల్ల అక్కడ ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి అక్కడ ఒప్పుకోకపోవడంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఇటు పైలట్ గాని అంగీకరించకపోవడంతో మళ్ళీ వెంటనే అక్కడ నుంచి ఫ్లైట్ ను బెంగళూరుకు దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో సురక్షితంగా అక్కడికి చేరుకున్న రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు మరికాసేపట్లో బయలుదేరినట్టు కూడా సమాచారం అయితే అందుతోంది. అంటే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పైలట్ తెలియజేశారు. రైట్ శివ, థ్యాంక్ యూ.